హలో హాయ్ ఎవ్రీబడి ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే బీరకాయ పచ్చడి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇందులోకి మనకి కావాల్సిన పదార్థాలు ఇక్కడే ఉన్నాయి, చూడండి చూపిస్తాను. ఇందులోకి మనకి 3 పచ్చిమిర్చి అండ్ 4-5 ఎండుమిర్చి, అలాగే మనకి పల్లీలు, కొద్దిగా చిటికెడంత పసుపు, 1 స్పూన్ అంత మనకి సాల్ట్, అలాగే జీలకర్ర, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు. సో ఇది మనము రెడీగా చేసుకొని పెట్టుకున్న బీరకాయ తొక్కు అనమాట. సో ఇవన్నీ కలిపి మనము ఈరోజు పచ్చడి అయితే తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇందాక నేను మీకు చూపించాను కదండి ఏమేమి పదార్థాలు తీసుకోవాలి అనేది. సో ఇందులో మనము కడాయిలో కొంచెం ఆయిల్ అనేది తీసుకొని ఇందులో మనము బీరకాయ తొక్కు, అలాగే పల్లీలు, సో చింతపండు, అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఇందులో మనం వేంపుకోవాలండి. అలాగే బీరకాయ తొక్కును కూడా మనం ఇందులో వేంపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయి మనకు తినడానికి రుచికరంగా అనేది ఉంటుంది. అలాగే ఒక చిన్న టమాటాని కూడా యాడ్ చేశానండి నేను, ఎందుకంటే టేస్ట్ కోసము. అది మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మీరు స్కిప్ చేయొచ్చు. ఇందాక మీకు చూపించిన విధంగా చూసారు కదా. అలాగే దీన్ని ఇలా చట్నీ చేసిన తర్వాత తాలింపు వేసుకుంటే మనకి వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.